కేక్ మిక్స్ డేట్స్ ఫిక్స్. సిటీలో కొనసాగుతున్న కేక్ మిక్సింగ్ సందడి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 1 రిలీజ్ తర్వాత పుష్ప 2 మాత్రమే చెయ్యాలి అని అల్లు అర్జున్ ఎందుకు డిసైడ్ అయ్యాడో తెలుసా? ఇప్పుడు ఇలాంటి వసూళ్లను కొల్లగొట్టడానికే అని మీరు అనుకోవచ్చు, కానీ అసలు రీజన్ అది కాదు. పుష్ప అనే బ్రాండ్తో బాలీవుడ్ని కొల్లగొట్టాలి అని ఐకాన్ సీక్వెల్ చేశాడు. ఇప్పుడు ఈ ప్లాన్ 100కు 100% వర్కౌట్ అయింది. నార్త్ ఇండియాలో పుష్ప సీక్వెల్పై వసూళ్ల వర్షం కురుస్తోంది. గతంలో ఒకసారి పుష్పరాజ్ తగ్గేదేలే అన్నా, ఇప్పుడు తిరిగొచ్చి అస్సలు తగ్గేదేలే అన్నా, అప్పుడు ఊ అంటావా అంటూ సమంతతో స్టెప్పులేసినా, ఇప్పుడు శ్రీలీలతో కిసిక్కంటూ పోజులిచ్చినా, అసలు పుష్పరాజ్ ఏం చేసినా సరే, ఎలాంటి స్టోరీతో వచ్చినా సరే తెరపై చూసేస్తామంటున్నారు నార్త్ ఆడియన్స్. అందుకు ఇప్పుడు పుష్ప 2 నార్త్లో కొల్లగొడుతున్న వసూళ్లే సాక్ష్యం. పుష్ప 1 రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమాకు సౌత్ కు మించిన క్రేజ్ నార్త్ లో ఉందని చెప్పాడు రాజమౌళి. అదే మాట నిజం చేస్తూ తొలి భాగం రిలీజ్ అయినప్పుడు ఒక్క బాలీవుడ్ మార్కెట్ నుంచి పుష్ప 1 మూవీకి 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పుష్ప క్యారెక్టర్ కు నార్త్ ఆడియన్స్ అడిక్ట్ అయిన విషయాన్ని గమనించిన అల్లు అర్జున్ ఇమ్మీడియట్ గా పుష్ప 2 స్టార్ట్ చేశాడు. కేవలం నార్త్ ను టార్గెట్ చేసుకునే తన క్యారెక్టర్ లో మరింతగా హీరోయిజం ఎలివేట్ అయ్యే విధంగా సుకుమార్ తో కలిసి పుష్పరాజ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేశాడు. దాంతో నార్త్ లో అసలు సిసలు వైల్డ్ ఫైర్ అందుకుంది. బాలీవుడ్ లో ఖాన్స్, హృతిక్, రణబీర్ లాంటి హీరోలు అందుకొని డే 1 కలెక్షన్స్ అందుకున్నాడు. తొలి రోజు ఏకంగా 72 కోట్లు రాబట్టాడు. ఇక రెండో రోజు దాదాపు 60 కోట్లు రాబట్టాడు పుష్పరాజ్. మొత్తంగా 2 రోజుల వసూళ్లు 130 కోట్లు దాటాయి. హిందీ ఇండస్ట్రీలో ఇలాంటి వసూళ్లు ఒక డబ్బింగ్ మూవీ కొల్లగొట్టడం ఇదే మొదటిసారి. మొత్తంగా మొదటి 4 రోజుల్లో ఒక్క బాలీవుడ్ నుంచే పుష్పరాజ్ 250 కోట్లకు పైగా వసూళ్లను అందుకోబోతున్నాడు. వైల్డ్ ఫైర్ ఇలాగే కొనసాగితే మాత్రం హిందీ ఇండస్ట్రీ నుంచే పుష్ప 2కు 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. టాలీవుడ్ లో మెగా హీరోస్ డామినేషన్ ఎక్కువ. అందుకు గ్యాంగ్ లీడర్ మెయిన్ రీజన్ అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే కొంతకాలంగా ఈ డామినేషన్ కు గండిపడింది. అందుకు కారణం వరుస ఫ్లాప్లు. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మాత్రం టాలీవుడ్ లో మళ్లీ మెగా జాతర మొదలవుతుంది. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది, కానీ ఇప్పటి నుంచే హంగామా మొదలైంది. అందుకు రీజన్ గేమ్ చేంజర్ టీజర్. గేమ్ చేంజర్ సక్సెస్ అనేది ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు అత్యవసరం. ఆ తర్వాత శంకర్ కంబ్యాక్ కు కీలకం. అన్నిటికీ మించి రామ్ చరణ్ తేజ్ కు ఇంపార్టెంట్. RRR తర్వాత చరణ్ స్పెషల్ రోల్ చేసిన ఆచార్య డిజాస్టర్ అయింది. ఇక మెగా హీరోల సంగతి తెలిసిందే. సాక్షాత్తు చిరు భోళా శంకర్ చేసి డిసప్పాయింట్ చేశారు. ఇక పవర్ స్టార్ మూవీస్ స్లోగా మూవ్ అవుతున్నాయి. తేజ, వరుణ్ ఫామ్ లో లేరు. ఈ దశలో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయితే మిగతా మెగా హీరోలకు కాస్త జోష్ వస్తుంది. అభిమానులకు మళ్లీ పూనకాలు స్టార్ట్ అవుతాయి. పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కొత్త సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి 2 సినిమాలు ఈజీగా రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు రెబల్ ఇంకాస్త మాస్ అయ్యాడు. ఒకే నెలలో 2 పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ అంటూ పెద్ద పాన్ ఇండియా సినిమాలు విడుదల చేశాడు రెబల్ స్టార్. వీటి రిజల్ట్స్ సంగతి ఎలా ఉన్నా ఒకే ఏడాదిలో 2 పెద్ద పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ ఏడాది రెబల్ నుంచి డబుల్ డోస్ మిస్ అయింది. కేవలం కల్కితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం రెబల్ నెక్స్ట్ లెవెల్ చూపించబోతున్నాడు. అదెలా అంటే ఆల్రెడీ ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ అవుతోందని తెలుసు. ఇప్పుడు ఏప్రిల్ 25న ప్రభాస్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న కన్నప్ప కూడా రిలీజ్ కానుందని మంచు విష్ణు కన్ఫర్మ్ చేశాడు. ఒకే నెలలో ప్రభాస్ నటించిన 2 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానుండడం విశేషం. ఫ్యాన్స్ కు పండగ లాంటి విషయం. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఎండ్ కు రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్ట్ సలార్ సీక్వెల్ కూడా ఉంది. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే మాత్రం రెబల్ ఫ్యాన్స్ కు ప్రభాస్ ఫిల్మ్ ఫెస్టివల్ కన్ఫర్మ్ అయినట్లే. తెలుగులో చాలా చిన్న చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. ఇప్పుడు పుష్ప 2తో బాలీవుడ్ మార్కెట్ లో గ్రాండ్ గా అడుగు పెడుతోంది. అయితే శ్రీలీలకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. చాలా కాలంగా అక్కడ మంచి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది శ్రీలీల. అమరన్ రిలీజ్ తరువాత తమిళనాట శివకార్తికేయన్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా స్టార్ లీగ్ లోకి వచ్చేశాడు. దాంతో అతను నటించే కొత్త చిత్రాలపై అక్కడ స్పెషల్ ఫోకస్ మొదలైంది. అమరన్ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు శివకార్తికేయన్.
ఈ చిత్రం తర్వాత ఆకాశం నీ హద్దురా మేకర్ తో మూవీ లాక్ అయింది. సూర్యతో ఆకాశం నీ హద్దురా మూవీ తీసి ఆ తరువాత అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఈసారి థియేటర్స్ లో రిలీజ్ చేసింది సుధా కొంగర. కానీ హిందీ ఆకాశం నీ హద్దురా పెద్దగా నడవలేదు. దాంతో కోలీవుడ్ లో బిగ్ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసింది సుధా. మొదట సూర్యను హీరోగా అనుకుంది. కానీ సూర్య దగ్గర డేట్స్ ప్రాబ్లం రావడంతో ఇప్పుడు ఇదే స్టోరీని శివకార్తికేయన్ చేస్తున్నాడు. విలన్ గా మరో హీరో జయం రవి చేయబోతున్నాడట. కోలీవుడ్ కు సంబంధించిన ఇద్దరు హీరోలు, ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటిస్తున్న సినిమా కావడం, పైగా ఆకాశం నీ హద్దురా లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర కొత్త చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ గా శ్రీలీల అడుగుపెట్టిందట. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ శ్రీలీల సెన్సేషనల్ జర్నీ స్టార్ట్ అయినట్లే లెక్క. తమిళ దర్శకులు కథ రాస్తున్నారు అంటే అన్ని ఇండస్ట్రీలలోనూ హీరోలు ఆ కథ వినాలి అనుకుంటారు. వీలైతే కథ రాసే ముందే లైన్ తెలుసుకొని సినిమాలు చెయ్యాలి అనుకుంటారు. దాంతో కోలీవుడ్ డైరెక్టర్ మోస్ట్ వాంటెడ్ గా మారారు. ముందు బాలీవుడ్, తర్వాత టాలీవుడ్, ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్స్ కావాలి అంటూ బోర్డు పెడుతున్నాయి. ఎప్పుడైతే అట్లీ లాంటి దర్శకుడు బాలీవుడ్ వరకు వెళ్లి బాద్షాతో జవాన్ లాంటి 1000 కోట్ల సినిమా తీశాడో టోటల్ కోలీవుడ్ డైరెక్టర్స్ ఇమేజ్ మారిపోయింది. ఆ వెంటనే హిందీ హీరోలు తమిళ దర్శకుల డేట్స్ బ్లాక్ చేయడం మొదలు పెట్టారు. షారుఖ్ తర్వాత అట్లీ దర్శకత్వంలో సల్మాన్ నటించబోతున్నాడు. అలాగే మరో తమిళ దర్శకుడు మురుగదాస్ మేకింగ్ లోనే ప్రస్తుతం భాయిజాన్ సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో ఆమీర్ ఖాన్ ఒక సూపర్ హీరో మూవీ చేయాలనుకుంటున్నాడు. తమిళ డైరెక్టర్స్ కోసం బాలీవుడ్ హీరోలు పోటీ పడటం చూసి తెలుగు హీరోలు కూడా ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ కోలీవుడ్ బిగ్ డైరెక్టర్ లోకేష్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జైలర్ మేకర్ నెల్సన్ తో త్వరలోనే తారక్ మూవీ కన్ఫర్మ్ కానుందని ప్రచారం సాగుతోంది. ఇక రామ్ చరణ్ వీరందరికంటే ముందే శంకర్ తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు.